17 జీవో సమస్యలకు పరిష్కారం చూపుతాం. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులు, న్యాయవాదులతో మాట్లాడి జీవో నెంబర్ 317కు శాస్త్రీయ పద్ధతిలో శాశ్వత పరిష్కారం అయితే చూపుతామని చెప్పేసి మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. జీవో 317 జారీ తర్వాత సవరణలపై మండలి సభ్యులు ఏవి ఇక్కడ ఎస్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, కోదండరాం అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోకు సంబంధించిన స్థానికత, బదిలీలు, పదోన్నతులపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులు ప్రభుత్వం ఆమోదించిందన్నారు. వీటి ప్రకారం గత నెల 29న జీవో నెంబర్లు 243, 244, 245లకు అనుగుణంగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసినట్టు వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జీవిత భాగస్వామ్య వైద్య కేసులకు ఈ నెల 31లోపు పరిష్కరిస్తామన్నారు. పరస్పర బదిలీల దరఖాస్తు సమర్పణకు ఈ నెల 31 వరకు చివరి తేదీగా నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన 317 జీవోతో అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం పరిష్కరించాలని సూచించారన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.